Please share and subscribe for more updates. ఇండియా రష్యా రెండు దేశాల మధ్య కొత్త కరెన్సీ వ్యవహారానికి సంబంధించి 2025 తాజా వివరాలు తెలుగులో స్థానిక కరెన్సీలో లావాదేవీలు ఇండియా రష్యా మధ్య ప్రస్తుత వాణిజ్యం ఎక్కువ భాగం 85 నుంచి 90% స్థానిక కరెన్సీలైన రూపాయి మరియు రూబుల్లో జరుగుతోంది. డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ఈ విధానం వేగంగా అమలవుతోంది. వోస్ట్రో అకౌంట్స్ బ్యాంకింగ్ సిస్టమ్ వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు రెండు దేశాలు స్పెషల్ రూపీ వోస్ట్రో అకౌంట్స్ మరియు అభివృద్ధి చెందుతున్న బ్యాంకింగ్ భాగస్వామ్యాన్ని ఉపయోగిస్తున్నాయి. అంతేకాదు ఇద్దరు తమ పేమెంట్ సిస్టంలను అనుసంధానం చేయడంపై కూడా క్రియాశీలంగా పనిచేస్తున్నాయి. కొత్త కరెన్సీ లేని పరిస్థితి కొత్త అంతర్జాతీయ కరెన్సీ ని అసలుగా ప్రవేశపెట్టలేదు. ప్రస్తుతం మార్పిడి వ్యవస్థ రూబుల్ ఆధారంగా యథావిధిగా కొనసాగుతోంది. 2025 తాజా పరిపాటి 2025 లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం 68.7 బిలియన్ కు చేరుకుంది. లక్ష్యం 2030 నాటికి $100 బిలియన్. డాలర్ ఆధారిత ఒత్తిడి తగ్గింపు ఈ విధానం ద్వారా డాలర్ ఆధారిత ఆర్థిక ఒత్తిడిని అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రధాన సవాళ్లు భారత విస్తృత దిగుమతులతో ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువగా ఉంది. అందువల్ల రూపాయలను రష్యా ఎలా వినియోగించేది ఇంకా ఓ పెద్ద ప్రశ్న. పైగా పేమెంట్ బ్యాంకింగ్ వ్యవస్థలను మరింత ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. బ్రిక్స్ కరెన్సీపై నిలకడ బ్రిక్స్ దేశాల కొత్త కరెన్సీ పై భారత్ ఇంకా ఎంపిక తీసుకోలేదు. ఫోకస్ మాత్రం ఇతర దేశాలతో ద్వైపాక్షికంగా స్థానిక కరెన్సీల్లో వ్యవహారాలపైనే ఉంది. తేలికగా చెప్పాలంటే ఇండియా రష్యా మధ్య కొత్త కరెన్సీ పేరుతో ఏదైనా ప్రత్యేక నాణ్యత లేదు. రెండు దేశాలు స్థానిక కరెన్సీల్లో రుణాలు చెల్లింపులు చేసుకునే వ్యవధిలో ఉన్నాయి. పేమెంట్ సిస్టంలు బ్యాంకింగ్ ఇంటిగ్రేషన్ ట్రేడ్ బ్యాలెన్స్ సమస్యలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ విధానం ద్వైపాక్షికంగా మాత్రమే అమలవుతోంది. ప్రపంచ బ్రిక్స్ స్థాయిలో కొత్త కరెన్సీ లేదు.